ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్రిడ్జింగ్ ద కేర్ గ్యాప్ అని దట్ ఈస్ ద థీమ్. అంటే ఆ గ్యాప్ ఉందా మేడం కేర్‌వి? అంటే సొసైటీ పరంగానా? లేకపోతే హాస్పిటల్ పరంగానా? ఖచ్చితంగా అండి. ఈవెన్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ఇండియా వాళ్ళకి అది పార్కిన్సన్స్ అనేది ఐడెంటిఫై అవ్వదు. అసలు ఈ డిసీజ్ గురించి నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంది. నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో అరౌండ్ 25 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే సంవత్సరంలో మూడో, నాలుగో పేషెంట్స్‌ని మేము చూడడం అనేది జరుగుతుంది. ఈ రోజున ప్రతిరోజు కనీసం 5-10 పేషెంట్స్‌ని నేను ఒక్కదాన్నే పార్కిన్సన్స్‌కి చూస్తున్నాను అని అంటే, ఈ మొత్తం హైదరాబాద్‌లో ఉన్న న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ అందరూ ఎన్ని పార్కిన్సన్ కేసెస్ హ్యాండిల్ చేస్తూ ఉండుంటారు? ఈ మొత్తం ఇండియాలో ఎంతమంది ఉండుంటారు పార్కిన్సన్ పేషెంట్స్? సో, ఇన్సిడెన్స్ అనూహ్యంగా పెరిగిపోయింది. లాస్ట్ 10 ఇయర్స్‌లో అయితే గనక విపరీతంగా పార్కిన్సన్ కేసెస్ చూస్తున్నాం. కానీ అది డయాగ్నోస్ చేయడం ఎర్లీగా చేయట్లేదు ఎవరు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపెట్టలేకపోతున్నారు. జనరల్ ప్రాక్టీషనర్స్ లైక్ మనకి ఆర్ఎంపీ డాక్టర్స్ అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్తారు. వాళ్ళెవరికి కూడా ఇది పార్కిన్సన్స్ అని ఐడెంటిఫై కాదు. సో మెయిన్ ఫీచర్స్ నేను అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నది, ట్రాప్ అని ఒక న్యూమోనిక్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. టీ స్టాండ్స్ ఫర్ ట్రెమర్స్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిజిడిటీ, ఏ స్టాండ్స్ ఫర్ ఎకైనేసియా, పీ స్టాండ్స్ ఫర్ పోస్చరల్ అబ్నార్మాలిటీ. ఓకే, సో ట్రెమర్స్ అంటే ఏంటి? చేతులు ఇట్లా వణుకుతూ ఉంటాయి. కాఫీ కప్పు పట్టుకుంటే వణకడమో, లేకపోతే కనుక ఏదైనా పర్టికులర్గా రాస్తుంటే వణకడమో కాదు. వాళ్ళు ఉత్తినే కూర్చుని ఉన్నా వణుకుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ థంబ్ అండ్ ఈ ఫింగర్స్ చూస్తే కనుక ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. నడుస్తున్నప్పుడు కూడా చెయ్యి ఇట్లా ఊగుతూ ఉంటుంది. దీన్ని ట్రెమర్స్ అంటాం. రిజిడిటీ అంటే ఏంటి? స్టిఫ్గా అయిపోతారు మనిషి. సో చేతులు కూడా స్టిఫ్ అయిపోతాయి, మనిషి నడక అంతా కూడా స్టిఫ్గా అయిపోతుంది, ఫేస్ ఫీచర్స్ అన్నీ కూడా స్టిఫ్గా అయిపోతాయి. దీన్ని మాస్క్ ఫేసెస్ అని అంటారు. అంటే ఏదో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేకుండా మాస్క్ పెట్టుకున్నారా అన్నట్లుగా. ఐ లిడ్స్ కూడా స్టిఫ్ అయిపోయి వాళ్ళు కనురెప్పలు కూడా కొట్టరు. సో బ్లింక్ రేట్ అనేది తగ్గిపోతుంది, స్టేర్ చేస్తున్నట్లు ఉంటుంది వాళ్ళ ఫేస్. సో ఇవి. నెక్స్ట్ ఏకైనేసియా అంటే మూమెంట్ అనేది స్లో అయిపోతుంది. బ్రాడికైనేసియా అంటే స్లో అయిపోవడం. ఏకైనేసియా అంటే అసలు మూమెంటే లేదు, వాళ్ళు ఎక్కడ కూర్చున్న మనిషి అక్కడనే ఉండిపోతారు. కానీ కదలికలు తీసుకురావాలి అని అంటే చాలా టైం పడుతుంది. మెల్లగా లేస్తారు, మెల్లగా చేస్తారు. ఇది వరకు వాళ్ళు 5 నిమిషాల్లో చేయగలిగే పని, వంట కావచ్చు, స్నానం కావచ్చు, రెడీ అవ్వడం కావచ్చు, ఇప్పుడు గంటలు గంటలు పడుతూ ఉంటుంది. సో ఇది కూడా స్లోనెస్ అనేది గమనించుకోవాలి. పోస్చరల్ అబ్నార్మాలిటీ, కూర్చున్న మనిషి ఇలా ఒక పక్కకు వాలిపోవడం, లేదంటే కనుక నడుస్తూ నడుస్తూ బ్యాలెన్స్ అవుట్ అయి కింద పడిపోవడం, ముందు కొంగినట్లు నడవడం, వెనక్కి వాలిపోయినట్టు అయి పడిపోవడం, ఇవి కూడా పార్కిన్సన్ ఫీచర్స్. సో ఈ 4 ఫీచర్స్ కనుక గుర్తుపట్టి, ఇందులో కనీసం 2 ఫీచర్స్ ఉన్నా కూడా మనము బ్రెయిన్ బ్యాంక్ క్రైటీరియా అని డయాగ్నోసిస్కి వాడతాం. సో 2 out of 4 క్రైటీరియా ఫిల్ అయినా కూడా పేషెంట్ని పార్కిన్సన్స్ కింద లేబుల్ చేసుకొని అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం. ఎవ్రీ ఫ్యూ మంత్స్కి ఒకసారి కంపల్సరీగా ఈ డోసెస్ అనేది కూడా మనం పార్కిన్సన్ మెడిసిన్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఈ సిమ్టమ్స్ ఇవి ఎందుకు గమనించలేకపోతున్నారు? ఒకటి, పేషెంట్కి, పేషెంట్ రిలేటివ్స్కి దీని గురించిన నాలెడ్జ్ లేదు. 2, ఈవెన్ పేషెంట్కి కావాల్సిన ట్రీట్మెంట్ చేయటంలో చాలామంది బేసిక్ ప్రాక్టీషనర్స్ అనేది ఫెయిల్ అవుతున్నారు. అది ఒక న్యూరాలజిస్ట్ లెవెల్ దగ్గరకు వస్తే కానీ దానికి సరైన ట్రీట్మెంట్ అందట్లేదు. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అందుకని తీసుకోవటం మంచిది, రాదర్ దాన్ తప్పు ట్రీట్మెంటో లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ ఇచ్చే కంటే కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటే తొందరగా రికవర్ అవుతారు. థర్డ్ పాయింట్ వచ్చి, పార్కిన్సన్ పేషెంట్స్ అంత ఈజీగా మేనేజ్ చేయలేం. ఒక స్టేజ్ వరకు మనకి 6 స్టేజెస్ ఉంటాయి పార్కిన్సన్లో. ఎర్లీ స్టేజ్ 1, 2 అంటాం, అక్కడ ఈజీగా మేనేజ్ అయిపోతారు. 3, 4 దగ్గరికి వచ్చేసరికి కొంచెం హెల్ప్ కావాల్సి వస్తుంది. 5, 6 స్టేజెస్కి వస్తే ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ ఆర్ లేట్ స్టేజెస్ ఆఫ్ పార్కిన్సన్స్లో మల్టిపుల్ కాంప్లికేషన్స్ చూస్తాం. లైక్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, నిద్రపోరు, అరుస్తుంటారు, లేకపోతే మూమెంట్ అబ్నార్మాలిటీస్ బాగా ఎక్కువైపోతాయి, కదలికలు అస్సలు చేసుకోలేరు, ఎవరి పని వాళ్ళకి అవ్వదు. సో ఈవెన్ ఫీడింగ్, మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్సే చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ ఫాల్స్ అయిపోయి రకరకాల ఫ్రాక్చర్స్, కాంప్లికేషన్స్లో ల్యాండప్ అవుతుంటారు. సో ఇలాంటప్పుడు కేర్ గివర్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చాలాసేపు కౌన్సిలింగ్ చేసి మెడిసిన్స్ అన్నీ ఎలా వాడాలి ఏంటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇంకెట్లా సపోర్ట్ సిస్టమ్ని పెట్టుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతినకూడదు కదా. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు లేదా చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. సో ఎంతోమంది పార్కిన్సన్ పేషెంట్ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోతారు. మేడం ఇలాగుంది పరిస్థితి, ఏం చేయాలి
అని అప్పటికప్పుడు ఫోన్లు చేయడం, ప్యానిక్ అయిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అనేది అవసరం. సో ఆ కేర్ గివర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రీట్ చేసే డాక్టర్స్కి, పేషెంట్స్కి కూడా ఈ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం ఉంది. నాలెడ్జ్ అందక కాంప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఆ గ్యాప్ అనేది మనం బ్రిడ్జ్ చేయాలంటే ఇలాంటి వీడియోస్ వాళ్ళందరికీ కూడా మనం షేర్ చేయాలి. పార్కిన్సన్స్ అంటే ఏదో ఎప్పుడో ఒకసారి చూసే జబ్బు కాదు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక పార్కిన్సన్స్ అనే పేరు వినడం అనేది జరుగుతుంది. క్యాన్సర్ ఎట్లా అయితే మెల్లమెల్లగా మనకు తెలియకుండానే పెరిగిపోయిందో, ఇప్పుడు పార్కిన్సన్, డిమెన్షియా అనేవి కూడా చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అండ్ మనకి మెడిసిన్స్ ఈ డెవలప్మెంట్ అంతా అయ్యేసరికి ఒకప్పుడు కంటే కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇండియాలో పెరుగుతున్నారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగే కొద్దీ పార్కిన్సన్స్ అండ్ డిమెన్షియా ఎక్కువైపోతాయి. సో దీని గురించిన నాలెడ్జ్ ఉండటం అనేది చాలా అవసరం. మేడం, పిల్లల్లో వస్తుందా మేడం పార్కిన్సన్ ఎప్పుడైనా? అంటే వెరీ రేర్లీ మనం కిడ్స్లో కూడా చూస్తాం. యంగెస్ట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ 11-year-old కిడ్. సో వాళ్ళలో ఎందుకు వచ్చింది? కాపర్ అనేది మెటబాలిజం అబ్నార్మల్ అవ్వటం వలన వాళ్ళ బ్రెయిన్లో అబ్నార్మల్గా కాపర్ అనేది డిపాజిట్ అయ్యి ఈ నర్వ్స్ దెబ్బతిని డోపమిన్ ప్రొడక్షన్ ఆగిపోయి పార్కిన్సన్ ఫీచర్స్ వాళ్ళలో రిఫ్లెక్ట్ అయినాయి. ఇది వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ పార్కిన్సన్స్. అయితే కొన్ని జెనెటిక్ పార్కిన్సన్స్ కూడా ఉంటాయి. కిడ్స్లో కొన్ని రకాల మెడిసిన్స్, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గ్యాస్ట్రిక్ సంబంధించిన మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటక్లోప్రమైడ్ అనేది పిల్లల్లో అది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. కొంతమందికి తెలియక ఎక్కువ రోజులు వాడినా కూడా అది వామిటింగ్ సబ్సైడ్ చేయడానికి ఇస్తామన్నమాట. తెలియక ఎక్కువ రోజులు యూజ్ చేసినా కూడా వాళ్ళల్లో ఈ పార్కిన్సన్ రిలేటెడ్ ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. SLE అని, సో ANA అనే టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, కొన్ని రకాల మెడిసిన్స్, స్టీరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇట్లాంటివి వాడే వాళ్ళలో కూడా మేము అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. పోస్ట్ కోవిడ్ 4-5 పేషెంట్స్లో ఈ పోస్ట్ కోవిడ్ పార్కిన్సన్స్ అనేది కూడా డయాగ్నోస్ చేయడం అనేది జరిగింది. సో దెర్ ఆర్ డెఫినెట్ కాజెస్. ఎల్డర్లీ పీపుల్లో రావడం అనేది కామన్. చాలా చిన్న వయసులో వస్తే మాత్రం మనం కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కింద తీసుకొని ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా, మనం ఏమైనా మిస్ అవుతున్నామా అనేది బ్రెయిన్ స్కాన్స్, రకరకాల బ్లడ్ టెస్ట్ అవి చేసి కాజ్ ఐడెంటిఫై చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. జెనెటిక్ అయితే మాత్రమే మనం దాన్ని రివర్స్ చేయలేం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.